పూణే వ్యాపారి క్యాతన్ అగర్వాల్ చనిపోవడం చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఇరు కుటుంబాలకి మంచి సంబంధాలు ఉండడం వల్ల క్యాతన్ని సియాకి ఇచ్చి వివాహం చేయాలనుకున్నారు ఇరు కుటుంబాల వారు కూడా. ఇటు క్యాతన్ అగర్వాల్ ఏమొచ్చేసి వ్యాపారవేత్త, చాలా మంచి యువ వ్యాపారవేత్త, మంచి గుణాలు ఉన్నటువంటి వ్యక్తి. ఈ అబ్బాయికి సియా అనే ఒక అమ్మాయిని ఇవ్వాలని చూస్తే ఆ అమ్మాయి చేతన్ అనే ఇంకొకరిని ప్రేమించిందట. ఆ విషయం ఇంట్లో చెప్పింది. ఇంట్లో చెప్తే వీళ్ళు వినలేదు. నీకు వీడు మంచోడు కాదు, చేతన్ అనేవాడు స్థిరం లేనటువంటి వ్యక్తి, నీ ఆదాయం మీద ఆధారపడుతున్నాడు, పైగా వాడిలో స్థిరత్వం లేదు. ఇటు క్యాతన్ మన ఇంటికి బాగా తెలిసినవాడు, మనతో బాగా ఉంటాడు, స్నేహంగా ఉన్నటువంటి వ్యక్తి, అందరినీ బాగా చూసుకుంటాడు, ముఖ్యంగా నీ లైఫ్ బాగుంటుంది అని చెప్పి తల్లిదండ్రులు ఆ అమ్మాయికి ఏదో ఒకటి చేసి ఒప్పించి ఈ వివాహాన్ని ఖాయం చేశారు. నిశ్చితార్థం కూడా చేశారు. దాంతో వీళ్ళు ఏం చేశారంటే ఆ అమ్మాయి ఈ బాయ్ ఫ్రెండ్ వీళ్ళిద్దరూ కూడా ఆ క్యాతన్ని చంపేయాలని చూశారు. దాంతో ఒక కోట దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ఫోటోషూట్ పేరుతో అతన్ని తోసేశారు. అది ప్రమాదవశాత్తు జరిగినట్లుగా అక్కడ చిత్రీకరించారు. చివరికి పోలీసుల ఎంక్వైరీలో ఇది ఒక హత్య అని తెలిసింది. ఈ చేతను, ఈ సియా వీళ్ళిద్దరూ 2000కు పైగా ఫోన్ కాల్స్ మాట్లాడుకున్నారు. దానికి సంబంధించినటువంటి ఫోరెన్సిక్ ల్యాబ్లో బయటపడినటువంటి నిజాలు ఏంటంటే ఎలా చంపాలి అనేది యూట్యూబ్లో కూడా వీళ్ళు చెక్ చేశారట. యూట్యూబ్, గూగుల్, మిగతా ఆన్లైన్ అన్నింట్లోనూ చెక్ చేశారు ఇలాంటి వెధవలు. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు సియా వాళ్ళ నాన్న ఏమంటున్నాడంటే, అలాంటి అబ్బాయిని నేను ఇంతవరకు చూడలేదు, ఒక గొప్ప అల్లుడిని ఇంటికి తీసుకొద్దాం అనుకున్నాను, నా కొడుకు లాంటోడు, చాలా తక్కువ సమయంలోనే మంచి అనుబంధం ఏర్పడింది, అలాంటి అబ్బాయిని ఒకవేళ నా కూతురే చంపితే నా కూతురును కూడా ఆ కోట మీద నుంచే తోసేయండి. అతను అలాగే అన్నాడు. వాళ్ళ అమ్మగారు కూడా అదే విషయాన్ని మాట్లాడారు. मुझे उसके बारे में कुछ पता नहीं, चेतन कहाँ से आया, ना तो मैंने आज तक उसका चेहरा देखा, ना मेरी कभी लाइफ में बात हुई है उससे। जो कुछ हुआ ये बेहद दुखद घटना हुई है। हमें तो आज भी यकीन नहीं हो रहा है, उन्होंने तो अपना लड़का खोया है और उनका लड़का मेरा लड़का, उनके ज्यादा प्यार था मुझे उनसे, इतना लगाव हो गया था जैसे कि मैं खुद अपने आप उनको अपना बेटा समझने लग गया था। इतना ఏ తండ్రైనా ఏం చేస్తాడు? ఒకటి, వాళ్ళు ఆ అమ్మాయి చెప్పినప్పుడు వీళ్ళ సంబంధం చేయకుండా ఉండాల్సింది. 2, ఆ అమ్మాయి అయినా క్యాతనికి విషయం చెప్పేసి నేను నిన్ను పెళ్లి చేసుకోలేను, మా అమ్మ నాన్నలు ఇలా చేశారని ఇతనికైనా చెప్పాల్సింది. ఇప్పుడు ఇలాంటి యువ వ్యాపారవేత్తలు చంపడం వల్ల ఇంకా మిగతా వాళ్ళలో భయం కూడా వస్తుంది. ఇలాంటి వారు మన దేశానికి చాలా అవసరం. మామూలు వ్యక్తి చనిపోవడం వేరు, ఒక యువ వ్యాపారవేత్త చనిపోవడం వేరు. మన దేశానికి ఇలాంటి వాళ్ళు ఇప్పుడు వెన్నెముక. ఇప్పటికే చాలామంది యువత ఉద్యోగాల కోసమే పరుగులు తీస్తున్నారు తప్ప వ్యాపారం కోసం ఎవరు పరుగులు తీయట్లేదు. ఇలాంటి సమయంలో ఇలాంటి యువకులు వచ్చినప్పుడు వ్యాపారంలోకి మనలాంటి యువత చాలామంది బాగుపడే అవకాశాలు ఉంటాయి. కానీ ఇలాంటి జీవితాన్ని చిదిమేసినటువంటి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి?